బతుకు మీద నమ్మకం లేనప్పుడు భగవంతుని మీద భారం వేయాలి. ఎందుకోసమంటే ఈ లోకంలో మనం నీతి నిజాయితీగా బ్రతకాలంటే బ్రతకడమే భారంగా అనిపిస్తుంది అన్నప్పుడు భగవంతుని మీద మనం నమ్మకం ఉంచాలి. అప్పుడు భగవంతుడే మనల్ని కాపాడుతాడు. ఈ లోకంలో సత్యం, దయ, శాంతి అనేటటువంటిది ఒక్క భగవంతునికే ఉంటాయి. అదేవిధంగా భగవంతుని నమ్ముకున్నవాడు కానీ, భూమిని నమ్ముకున్నవాడు కానీ జీవితంలో ఏనాడు కూడా చెడిపోడు. ఎందుకోసమంటే మనుషులను నమ్ముకుంటే వాళ్ళు మనల్ని మోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నువ్వు నమ్ముకున్న మనిషే నిన్ను మోసం చేస్తూ ఉంటాడు. నా వాళ్ళు అనేవాళ్ళే నిన్ను మోసం చేస్తారు. కానీ భగవంతుడు మాత్రం ఎవరిని మోసం చేయడు. అందుకోసం ప్రతిరోజు కూడా భగవంతుని నామస్మరణ చేయండి. ఆ యొక్క నామస్మరణనే మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా నీ మీద నీకు నమ్మకం ఉంచుకొని భగవంతుని మీద నమ్మకం ఉంచి ప్రతిరోజు కూడా నామస్మరణ చేయాలి. మన యొక్క డ్యూటీ మనం చేసుకోవాలి. ఈ కాలంలో నా వాళ్ళెవరో తన వారెవరో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ఎవరిని ముంచుతారో తెలియనటువంటి పరిస్థితి. అందుకోసం మనల్ని ఎవరు రక్షించకున్నా భగవంతుడు మాత్రం ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షించడం జరుగుతుంది. అందుకే భగవంతుడు ఉన్నాడని నమ్మాలి. అందుకోసం ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా అన్యాయం, అధర్మం అనేటటువంటిది ఉన్నది. మనుషులకు ఎప్పుడైతే ఎక్కువ ఆశలు వస్తాయో, ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడే అవినీతి, అన్యాయం, అధర్మం అనేటటువంటివి ఉంటాయి. అందుకోసం నీతిని, నిజాయితీని ఎవరైతే నమ్ముకుంటాడో, ఎవరైతే సత్యంగా వెళ్తారో, ఎవరైతే ఇతరుల పట్ల జాలి, దయ చూపుతారో వాళ్ళ లోపల భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడే మనల్ని కాపాడుతాడు. అందుకే అన్నారు పెద్దలు, ధర్మో రక్షతి రక్షతః అంటారు. అంటే ధర్మాన్ని మనం ఏ రోజైతే కాపాడుతామో ఆ ధర్మమే మనల్ని రక్షించుకుంటూ వెళ్తుంది. అప్పుడు భగవంతుని పైన మనం భరోసా వేయాలి. ఓ భగవంతుడా, ఎక్కడ చూసినా నాకు అన్యాయం జరుగుతుంది. నేను ఎంత న్యాయంగా వెళ్ళినా నాకు అధర్మం అనేటటువంటిదే కలుగుతుంది. ఎటు చూసినా కూడా నాకు కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ రక్షించే బాధ్యత అనేది స్వామి అని మన యొక్క మనసులో వేడుకుంటే ఆ యొక్క భగవంతుడు మనల్ని కాపాడుతాడు. అందుకే అన్నారు పెద్దలు, మనం ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నమ్మాలి. ఎందుకోసమంటే
జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏనాడు కూడా మోసం చేయరు, అన్యాయం చేయరు. ఆ తర్వాత భగవంతుడు నిన్ను ఎప్పటికీ కాపాడుతాడు. ఎందుకంటే మనం తల్లిదండ్రులను కూడా ఆ విధంగా కాపాడాలి. కాబట్టి వాళ్ళని ఏనాడైతే మనం మంచిగా చూస్తామో భగవంతుడు నిన్ను ఎల్లవేళలా మంచిగా చూస్తాడని పెద్దలు చెప్తారు. అందుకోసం మనం ఎల్లవేళలా భగవంతుని నామస్మరణ చేయాలి. అందుకోసం మనకు ఎవరైతే అన్యాయం చేస్తారో, మనల్ని ఎవరైతే బాధ పెడతారో, ఆ విధంగా చేసినప్పుడు మనం వాళ్ళని ఏమనవలసిన అవసరం లేదు. ఎందుకోసం అంటే భగవంతుడు చూస్తుంటాడు. అంటే అది కూడా ఒక పరీక్షనే మనకు. అంటే భగవంతుడు మనల్ని ఎంత సహనంగా ఉన్నాడు, ఎంత ఓర్పుగా ఉన్నాడు అని అది ఒక పరీక్షలాగా మనం అనుకోవాలి. ఎందుకోసం అంటే మనల్ని ఎంతో బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. అంటే మాటలతో బాధ పెట్టేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ కాలంలో. అంటే మనకి ఏదైనా ఒకటి తక్కువైందంటే అంటే వీళ్ళకి ఇది లేదు అనేటటువంటి మాటలతోనే డైరెక్ట్గా చెప్పేస్తుంటారు. అంటే వాళ్ళు బాధపడతారా లేకపోతే అనేటటువంటిది ఆలోచన చేయరు. మనకున్నదాన్ని మాత్రం మన ముందు చెప్పరు, కానీ లేని దాన్ని అని బాధ పెడుతూ ఉంటారు. అంటే ఈ లోకంలో మనల్ని బాధ పెట్టే వాళ్ళు చాలామంది అగుపిస్తుంటారు. మన మంచిగా ఆలోచన చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. మన మంచి భావనతో ఉండాలన్నా వాళ్ళు ఉండనియరు. అంటే అదల్లా మనకు అనుభవం రావాలి. అనుభవం వచ్చి మనం ఏది మంచి చేస్తున్నాం, ఏది చెడు చేస్తున్నాం అనేటటువంటి ఆలోచనలు మనకు రావాలి. ఎవరు ఏమనుకున్నా మనం లెక్క చేయొద్దు. మనం ఎప్పుడైనా కూడా మంచి ఆలోచనలతో ఉండాలి, మంచి భావాలతో ఉండాలి, మంచి స్వభావంతో ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు భగవంతుడు కూడా మనల్ని మంచిగా చూస్తాడు. సాధ్యమైనంత వరకు కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. సోమరితనం పనికిరాదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే భగవంతుడు మనల్ని కాపాడుతూ వస్తాడు. మనకు రాని పని ఏదైనా ఉంటే వేరే వాళ్ళను అడిగి తెలుసుకొని చేయొచ్చు, తప్పులేదు. కానీ సోమరితనంతో ఏనాడు కూడా మన యొక్క జీవితంలో బ్రతకరాదు. అదేవిధంగా వేరే వాళ్ళ సంపాదన మీద ఆధారపడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకోసం అంటే భగవంతుడు మనకు శక్తినిచ్చాడు, భగవంతుడు మనకు తెలివినిచ్చాడు, భగవంతుడు అన్ని విధాల మనకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అటువంటప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఏమున్నది? మన యొక్క జీవిత గమనంలో వేరే వాళ్ళకు కూడా భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. భయపడమంటే పెద్దవాళ్ళకు గౌరవాన్ని ఇవ్వాలి, అంతేకాని బానిసతనం అనేటటువంటిది అవసరం లేదు. ఆ యొక్క బానిసతనం ఎప్పుడు వస్తుందంటే మనం ఏ పని చేయనప్పుడు, వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు, వాళ్ళ మీద ఆధారపడి బతికినప్పుడు బానిసతనం అనేటటువంటిది వస్తుంది.
అప్పుడు వాళ్ళు మనల్ని హేళన చేస్తారు. అంటే మేము లేకుంటే మీరు జీవించలేరు, మేము ఉంటేనే మీకు ఏదైనా, మేమే గొప్ప అనేటటువంటి అహంకారాన్ని వాళ్ళు పెంచుకుంటారు. అంటే పెద్దవాళ్ళని మనం వాళ్ళకు విలువనిచ్చినప్పుడు ఆ యొక్క విలువను వాళ్ళు ఉంచుకోరు. కొంతమంది అయితే గౌరవం ఎక్కువ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదేదో ఊహించుకొని మేమే గొప్ప అనేటటువంటి అహంకారంతో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అందుకోసం ఎవరికి మనం భయపడకుండా ఉండాలంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. అంటే మనం ఏం పని చేయాలన్నా భగవంతుని తలుచుకొని ఆ యొక్క పనిని పూర్తి చేసుకోవాలి. నీవే మాకు దిక్కు మహానుభావ, నిన్ను నమ్ముకొని ఈ పని చేస్తున్నాం అని మనసులో తలుచుకొని ఆ పనిని పూర్తి చేసుకోవాలి. అంటే భగవంతుడు కూడా మనకు మంచి హృదయంతో దీవిస్తాడు. ఎందుకోసమంటే మన లోపల మంచి క్రమశిక్షణ అనేటటువంటిది కూడా ఉండాలి. అంటే కొంతమంది భగవంతుణ్ణి స్మరించినట్లు చేస్తారు, అన్ని తప్పు పనులు చేస్తుంటారు, కానీ అది భగవంతునికి నచ్చదు. మరి భగవంతునికి నచ్చాలంటే మనం చేసేటటువంటి పనులు మంచి క్రమశిక్షణతో ఉండాలి. ప్రతి ఒక్కరిని మంచిగా గౌరవించేటట్లుగా ఉండాలి. అప్పుడే భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఉదాహరణకు తీసుకుంటే రావణాసుడు మంచి శివభక్తుడే, కానీ అతని యొక్క క్రమశిక్షణ అనేటటువంటిది మంచిగా లేదు. అందుకోసమే భగవంతుని చేతిలో హతుడయ్యాడు. అంటే మనం ఏ పని చేసినా 10 మందికి నచ్చాలి. భగవంతుని మీద మన యొక్క భక్తిని ఉంచాలి, భగవంతుని మీద ప్రేమను చూపించాలి. మనం చేసేటటువంటి పనుల్లో ధర్మం ఉండాలి, మనం చేసేటటువంటి పనుల్లో నీతి ఉండాలి. అప్పుడే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అప్పుడే మన మీద మనకు నమ్మకం ఉంటుంది. అంటే మన డ్యూటీలో మనం పని మీద దృష్టి పెట్టాలి, ఏకాగ్రతతో పని చేయాలి. అదే భగవంతుడు. ఇప్పుడు చదువుకునేటటువంటి విద్యార్థి ఎప్పుడైతే ఏకాగ్రతతో చదువుతాడో, ఏకాగ్రతతో చదివినప్పుడు మంచి మార్కులు వచ్చి మంచి ర్యాంకులు పాస్ అవుతాడో, ఆ యొక్క ఏకాగ్రతనే భగవంతుడు. భగవంతుడు ఎక్కడో లేడు. ఆ ఏకాగ్రతని మనకు భగవంతుడు. అదేవిధంగా మనం చేసేటటువంటి పనుల్లో ఏవైతే పనులు ఉంటావో ఆ యొక్క లక్ష్య సాధనలో మనం ఏకాగ్రతతో చేస్తామో ఆ యొక్క పనుల్లో మనం విజయవంతం అవుతాం. అదే భగవంతుడు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ యొక్క కష్టాలను, బాధలను ఎదుర్కొనేటటువంటి వాడే భగవంతునితో సమానమైనటువంటి వాడు. భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడు, మన యొక్క హృదయంలోనే ఉన్నాడు. ఈ లోకంలో ఎందరో మనల్ని మోసం చేయొచ్చు, ఈ లోకంలో మనల్ని ఎందరో అన్యాయం చేయొచ్చు, కానీ భగవంతుడు మాత్రం
మోసం కానీ అన్యాయం కానీ చేయడు. అందుకే భగవంతుని నమ్మాలి. ఈ లోకానికి భగవంతుడే ఆధారం. ఈ లోకాన్ని నడిపేవాడే భగవంతుడు. అదేవిధంగా భూమిని నమ్ముకోవాలి అంటారు పెద్దలు. భూమిని నమ్ముకొని మనం కష్టం చేస్తే దాంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఫలితం వస్తుందంటారు. ఆ ఫలితమే భగవంతుడు. రైతు ఎంతో కష్టపడి భూమిని నమ్ముకొని ఈ లోకానికి అన్నం పెడుతున్నాడు. రైతు లోపల భగవంతుడు ఉన్నాడు. కష్టం చేసి విజయాలను సాధిస్తున్నాడు. అందుకోసం భగవంతుని నమ్మాలి. ఆ భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ ఎల్లవేళలా కాపాడుతాడని ఈ చిన్న సందేశం.